ఏ క్రియలు మనం చెయ్యాలో, ఏ క్రియలు చేస్తే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశాన్ని పొందుకోగలము. అంటే అక్కడ మనం చనిపోయిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ డోర్ దగ్గర మనలో ఈ క్రియలన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారనమాట. మన రికార్డ్ని బట్టి మనం పరలోకం వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. సో మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఏ క్రియలు మనం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సో ఇక్కడ ఎన్ని విషయాల గురించి చెప్తున్నారు? పేతురు గారు ఎన్ని విషయాల గురించి చెప్తున్నారు? మనం ఇవి లెక్క పెట్టాం ఎన్ని ఉన్నాయో, కానీ గవర్నమెంట్ ఇచ్చిన పథకానికి అక్కడ మనం ఏం పెట్టాలో మనం 4-5 సార్లు లెక్క పెట్టుకుంటాం. ఆధార్ ఉందా, పాన్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ఓటర్ కార్డు ఉందా అని పదే మనం లెక్క పెట్టుకుంటాం. అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద, వాటి బెనిఫిట్స్ మీద మనకి దృష్టి ఉంటుంది. వాటిని పదే లెక్క పెట్టుకుంటాం. కానీ ఇక్కడ పేతురు గారు కొన్ని విషయాలు చెప్పారు. 2 విషయాలు చెప్పారు, 8 విషయాలు చెప్పారనమాట. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించడం అంటే ఇదే. రాశాడులే, ఏదో చెప్పాడులే విషయాలు అన్నట్టు మనం చదివితే అసలు ఈ క్రియలేంటో కూడా మనకు అర్థం కావన్నమాట. సో మనం ఇవన్నీ కూడా మనకి తెలిస్తేనే, పరిశీలించి మనం చూస్తేనే మనకు వస్తుంది. అందుకని ఏమన్నారు అని అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి ధ్యానించాలంట. అంటే ఇక్కడ ఏముంది, ఏం రాశారు, దేని గురించి చెప్తున్నారు అనేది మనకు ఉండాలన్నమాట. న్యూస్ పేపర్లో కూడా మనం చూస్తాం, పరిశీలించి పట్టుపట్టి చదువుతాం. కానీ అది కాదు, అది జీకే పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటేనే మనకున్న పోరాటంలో శత్రువు యొక్క ఉరుల నుంచి, శత్రువు చేసే దాడి నుంచి మనం తప్పించుకోగలం. ఇక్కడ పేతురు గారు 8 విషయాల గురించి చెప్తున్నారనమాట. అంటే 8 క్రియలు మన జీవితంలో ఉండాలంట. 8లో 4 ఉంటే చాలు, 1 ఉంటే చాలు అని అనట్లేదు. ఇక్కడ ఏం చెప్పారు 11వ వచనంలో, మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే ఈ 8 కూడా మన క్రియల్లో ఉంటే గనక మనం తప్పిపోమంట. ఈ 8 కూడా మన జీవితంలో ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి చక్కగా వెళ్ళొచ్చు, సమృద్ధిగా మనకి ప్రవేశం దొరుకుతుంది అని అంటున్నారు. ఈ 8 కార్యాలు ఏంటి మనం చూస్తే కనుక ఇక్కడ ఏమంటున్నారు? మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. జాగ్రత్తగా ఉండాలంట. అంటే జాగ్రత్త మనకి ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైనా మనకి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకి జాగ్రత్త ఉంటుంది. అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా బ్యాంక్ వెళ్తూ ఉంటాం. ఏమి చేతిలో లేనప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తామా? వెళ్ళం. మన చేతిలో బోల్డ్ డబ్బు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం. అలాగే ఎందుకు జాగ్రత్త అని అంటున్నారు? మనం ఇందాక ప్రకటన గ్రంథము 2:25లో చదువుకున్నాం, దేవుడు మనకు అప్పగించారు అని. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునేది అంటున్నారు. అంటే దేవుడు మనకిచ్చినవి చాలా విలువైనవి అని మనం గుర్తించాలన్నమాట. ఎప్పుడైతే దేవుడిచ్చినవి విలువైనవి అని మనం గుర్తిస్తామో అప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటాం. మన ఇంట్లో బోల్డ్ బంగారం, వజ్రాలు ఉన్నాయనుకోండి, తలుపులు బార్లాగా తీసి మనం పెట్టుకుంటామా? పెట్టుకోం. అవసరమైతే డబుల్ డోర్స్ పెట్టుకుంటాం, గేట్లకు తాళాలు వేసుకుంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం ఎవరు వచ్చినా. ఎందుకు? మన దృష్టిలో బంగారము, వజ్రాలు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా విలువైనవి. మన ఆరోగ్యం ఇవన్నీ విలువైనవి కనుక వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ పూర్ణ జాగ్రత్త ఎందులో ఉండాలంట? పూర్ణ జాగ్రత్త అంటే కంప్లీట్గా అన్నమాట. అంటే అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. స్వయాన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఏమన్నారు? మీరేం వింటున్నారో దాని విషయమే మనం జాగ్రత్తగా ఉండాలంట. అంటే ప్రతి ఒక్కడు చెప్పే సోది కబుర్లు జాగ్రత్తగా వింటాం కాదు.
చెప్పే వాక్యం అంటే వాడి మాటల్లో నిజమెంత ఉంది, ఇది కరెక్టేనా, ఇది నా ఆత్మీయ జీవితానికి క్షేమము కలిగించేదేనా లేకపోతే నన్ను నష్టపరిచేదా అనే జాగ్రత్త మనకు ఉండాలన్నమాట. ఇంకేముండాలి, మనల్ని గూర్చి మనం జాగ్రత్తగా ఉండాలంట. అంటే నేను ఏ విషయంలో తప్పిపోతున్నాను, ఎక్కడ నేను అపవాదికి అవకాశం ఇచ్చాననే జాగ్రత్త మన గురించి మనం తీసుకోవాలంట. సో పూర్ణ జాగ్రత్త ఉండాలి అని అంటున్నారు. దేంతో ఈ పూర్ణ జాగ్రత్త ఎందులో ఉండాలని చెప్తున్నారంటే, మనం ఇక్కడ ఇందాక 8 విషయాలు మనం చెప్పుకున్నాం. మన క్రియల్లో ఉండవలసింది ఏంటి అంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి అని అంటున్నారనమాట. ఎందుకు విశ్వాసము అని అంటే, మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని అంటున్నారు. అంటే విశ్వాసం లేకుండా క్రైస్తవ జీవితం అనేది వ్యర్థం అన్నమాట. సో అన్ని పరిస్థితుల్లో మనకు ఉండాల్సింది ఏంటి, విశ్వాసము. దేవుడు ఇది చేయగలడు, నన్ను పరిస్థితిని దాటించగలడు, నేను దేవుని సహాయముతో ఈ యొక్క అలవాటుని, ఈ పాపపు అలవాటుని లేకపోతే దేవునికి హేయమైన క్రియను నేను జయించగలననే విశ్వాసం మనకు ఉండాలన్నమాట. సో మనకి యాకోబు భక్తుడు కూడా చెప్తాడు, విశ్వాసం క్రియలతో కూడా ఉండాలంట. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. రెండిట్లో ఏది లేకపోయినా ఈ విశ్వాస జీవితం వేస్ట్ అంటున్నారనమాట. అందుకని ఇక్కడ మొట్టమొదటిగా మనకి చెప్పింది ఏంటంటే విశ్వాసం గురించి. అంటే మనం చేసే పనుల్లో దేవుని పట్ల విశ్వాసం ప్రతినిత్యము కలిగి ఉండాలని. అంటే ఇవి ఎప్పటి వరకు ఉండాలని మనం చెప్పుకున్నాం, 24/7 మనం కలిగి ఉండాలి అని అంటున్నారు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటున్నారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. సో మనకి మన క్రియల్లో విశ్వాసం ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలంట, విశ్వాసంనకు కర్త వైపు చూడాలి. సెల్ ఫోన్లు, టీవీలు ఇవి కాదంట, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే వారి వైపు, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే వ్యక్తి వైపు, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే వాక్యం వైపు మనం దృష్టి పెట్టాలి. అప్పుడు మన క్రియల్లో ఏముంటుంది, విశ్వాసం ఉంటుందంట. సో క్రియల్లో మొట్టమొదటిగా ఉండవలసిన క్రియ ఏంటి, మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలని తెలియపరుస్తున్నారు. రెండవది ఏముండాలంట, సద్గుణము అని అంటున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా పూర్ణ జాగ్రత్తతో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా పూర్ణ జాగ్రత్తతో సద్గుణము. సద్గుణం అంటే మంచి గుణము అన్నమాట. దీనికి ఇంగ్లీష్లో ఏమంటారంటే మోరల్ ఎక్సలెన్స్. అంటే నైతిక విలువలతో కూడిన ప్రవర్తన మనకు ఉండాలంట. అంటే లోకం ఏదైతే అనైతికతను పాటిస్తుందో అలాంటివి మనం పాటించకూడదన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు ఏమొచ్చిందంటే, భార్యాభర్తల్లో అక్రమ సంబంధం ఉండడం తప్పు కాదంట. సో అది మన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. సో అది నైతికమా అనైతికతమా అనేది మనకి తెలుసు. ఎందును బట్టి, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆత్మ వెలిగింపును బట్టి అది కరెక్టో కాదో మనకి తెలుసు అన్నమాట. సో ఇక్కడ సద్గుణం అని చెప్తున్నారనమాట. అంటే మంచి గుణము, నైతికతను మనం కలిగి ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అది కూడా ఏ విధంగా అంట, పూర్ణ జాగ్రత్తతో. ఇక్కడ చెప్పిన 8 విషయాలన్నిటికీ కూడా ముందు మనకి ఏముందంటే పూర్ణ జాగ్రత్త అనేది ఉంది. సో ఎక్కడ మనం అనైతికంగా ఉంటున్నాం, అందుకని ఇలాంటిది లోకములో వస్తుందనే ప్రభువారు ముందుగానే వాక్యంలో రాయించారు. ఏంటి, మొట్టమొదటి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో వ్యభిచరింపకూడదు అని ఉందన్నమాట. అలాగే అదే 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ ఏంటి, నీ పొరుగువానిదకు దేన్ని ఆశింపకూడదను. అంటే అవతలి వ్యక్తి, అది అతని భర్తనే కానీ లేకపోతే భార్యనే కానీ దాసినే కానీ దాసునే కానీ, అంటే మనము పాపపు మోటివ్తో ఆశించకూడదని ప్రభువారు అక్కడ ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞల్లో తెలియపరిచారు. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ యొక్క స్టాండర్డ్స్ అన్నీ మారిపోయాయి అన్నమాట. ఇక్కడ మత్తయి సువార్తలో ఏమన్నారు,
మోహపు చూపు అంటే అది అనైతికమని ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. మనం అలాగ చూడకూడదు అని అంటున్నారు. అలాగే పౌలు గారు ఏమంటున్నారంటే 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని చిత్తం గురించి స్పష్టంగా చెప్తున్నారు. అది మనం చూస్తే కనుక అక్కడ 2 విషయాలు మనకి తెలియపరచబడుతుంది. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే పేజ్ నెంబర్ 186. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. సో ఇక్కడ దేవుని చిత్తం ఏంటంట, ఏదైతే లోకము ఈ అపవిత్రతను అనైతికతను ఇది ఫాలో అవుతుందో దీనికి మనం దూరంగా ఉండడం దేవుని చిత్తం అంట. అది స్పష్టంగా చెప్తున్నారు. అదే పరిశుద్ధత అని కూడా ఒక్క మొక్కలు ఇక్కడ చెప్తున్నారు. మీరు పరిశుద్ధులగుటయే అన్నారు. అంటే పరిశుద్ధులు అవ్వడం అంటే ఏంటి అనేది కూడా పక్కనే ఉంది. అనగా అని దానికి జవాబు చెప్తున్నారు. ఏమన్నారు, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే మన ప్రైవేట్ లైఫ్లో అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఎదుటి వ్యక్తులని చూస్తున్నాం, ఎటువంటి క్రియలు మనం చేస్తున్నాం అనేది ఇక్కడ తెలియపరచబడుతుంది. అలాగే మనం పబ్లిక్లో ఉన్నప్పుడు అంటే పబ్లిక్లో మనం ఏం చేస్తాం, జనరల్గా నటిస్తూ ఉంటాం. కానీ అది కాదంట, మనం ప్రైవేట్ లైఫ్లో అంటే మన వ్యక్తిగత జీవితంలో సమాజంలో సంఘములో ఉన్నప్పుడు కూడా మనం పరిశుద్ధతను పాటించాలి అని ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇదే 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము మనం 5వ వచనంలో చూస్తే కనుక మీలో ప్రతివాడును దేవుని ఎరిగిన అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మొట్టమొదటిగా ఏం చెప్పారు, జారత్వానికి మనం దూరంగా పారిపోవాలంట. అన్ని పాపాలు కూడా మనం ఏం చేయాలి, ఎదుర్కోవాలి. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తారంటే మీరు పాపమును ఎదిరించుట్లో రక్తము కారణంతగా ఇంకా పోరాడలేదని. కొన్ని విషయాలతో మనం పోరాడాలి, కొన్ని పాపాలను మనం జయించడానికి. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారు ఈ పాపం నుంచి మనం ఏం చేయాలంట, పారిపోవాలంట. నేను కూర్చొని పోరాడతాను అంటే మనం పడిపోతాం కనుక దీనితో మనం పోరాడాలి అని తెలియపరుస్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లో ఏం చెప్తారు, మన శరీరాన్ని, ఇక్కడ ఘటము అంటే మన శరీరం, మన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే ఆరోగ్య విషయంలో కాపాడుకోవడం మనకి తెలుసు. ఏం తినాలో ఏం తినకూడదో, తినవలసినవి ఎంత మోతాదులో తినాలో అవన్నీ కూడా మనకి తెలుసు. ఏమి అవాయిడ్ చేయాలో అవన్నీ కూడా తెలుసు. కానీ అంతకు మించి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధత యందు ఘనత యందు అంటే దేవుడు మనకి ఏమిచ్చారంటే ప్రతి ఒక్కరికి కూడా ఘనతనిచ్చారనమాట. అది కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభావంను మహిమ ప్రభావ కిరీటంలో నీవు ధరింపచేసి ఉన్నావు అని. సో దేవుడు మనకిచ్చిన ఘనతను ఆ డిగ్నిటీని మనం కాపాడుకోవాలన్నమాట. అంటే ఇండీసెంట్గా మన బిహేవియర్ ఉండకూడదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనకిచ్చిన ఘనతను అదంతా కూడా మనం కాపాడుకోవాలి. అది దేవుని చిత్తం అని. ఎప్పుడు మనం దీన్ని కోల్పోతాం, ఎప్పుడైతే మనం ఇక్కడ మనం చెప్పుకున్నాం సద్గుణము అని. అంటే ఎప్పుడైతే మనలో మంచి గుణం ఉండదో మనం చెడ్డ గుణము కలిగి ఆ పనులు చేస్తూ ఉంటామో మనం దాన్ని కోల్పోయి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఘనతను ప్రభావాన్ని మహిమను మనం కోల్పోతూ ఉంటాం. ఆదాము అవ్వలు చేసింది ఏంటి, తినవద్దన్న పండును తిన్నారు. వాళ్ళు దేవుడిచ్చిన మహిమను వాళ్ళు కోల్పోయారనమాట. మనం పాపము చేసే ప్రతిసారి మన మహిమను, దేవుడు మనకిచ్చిన మహిమను మనం కోల్పోతూ ఉంటాం. దానికి ఏమంటారంటే పౌలు గారు మంటిఘటాల్లో మహిమైశ్వర్యం వేశారంట. అంటే అది చాలా వాల్యుబుల్ అన్నమాట, చాలా విలువైనది ఆ మహిమ అనేది. మనం ఏం చేస్తుంటాం, మన పాప క్రియల వల్ల, హే క్రియల వల్ల, మనకున్న దుర్గుణం వల్ల మనం దాన్నంతా దేవుడిచ్చిన మహిమను ఘనతను మనం కోల్పోతూ ఉంటాం. ఘనత కావాలి అని అంటే దేవుణ్ణి ఘనపరిచే విధంగా మనం ఉండాలి. ఘనహీనమైన పనులు, నీచమైన పనులు మనం చేయకూడదని తెలియపరుస్తున్నారు. సో మనం రెండవదిగా చదువుకున్నది ఏంటి అంటే పూర్ణ జాగ్రత్తతో మనకి సద్గుణం ఉండాలంట. మొట్టమొదటిగా పూర్ణ జాగ్రత్తతో కూడిన విశ్వాసం, రెండవది
పూర్ణ జాగ్రత్తగా ఉన్న సద్గుణం. మూడవది మనకి ఏముండాలంట, జ్ఞానం ఉండాలి అని తెలియపరుస్తున్నారు. మనకి తెలుసు జ్ఞానము లేకుండా నా జనులు చెరపట్టబడుతున్నారని యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు తెలియపరుస్తున్నారు. నా జనులు జ్ఞానం లేకయే చెరపట్టబడుతున్నారని. అంటే మనకి ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో జ్ఞానం ఉండదో, మనం గత వారములో మనం విన్నాం వర్తమానం దేని గురించి అని అంటే మనకి ఆత్మల వివేచన వరం ఉండాలి అని. లేకపోతే ప్రతి ఒక్కడు చెప్పింది నమ్మి మనం ఏం చేస్తాం, మనం మోసపోతూ ఉంటాం అన్నమాట. రాత్రి ఒక విషయం మాకు తెలిసింది ఏంటి అంటే, నైజీరియా నుంచి ఒక అతను కొంతమందికి వాట్సాప్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి కాల్ చేశాడంట. ఏమని, నేను హెబ్రోన్ సహవాసానికి సంబంధించినోడే, మేము ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నాము, మీకు ఇష్టమైతే ఆసక్తి ఉంటే మీరు జాయిన్ అవ్వండి అని కొంతమందికి లింక్ పంపించాడంట. తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, లింక్ పెట్టాడు అప్పుడే మనం దాన్ని నొక్కకూడదు, ట్యాప్ చేయకూడదు అనుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ప్రార్థనలో మనం పాలు పొందొచ్చా లేదా అన్న విషయంలో కూడా మనకి జ్ఞానం ఉండాలి. మనకి తెలుసు పౌలు గారు అపోస్తులు ఏదైనా ప్రదేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది దేవుని పనే కదా, వాక్యం చెప్పడమే కదా, సువార్త ప్రకటించడమే కదా అని వాళ్ళు వెళ్ళిపోలేదు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు, దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకున్నారనమాట. మనకి రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. పౌలు గారు ఏమంటారంటే, రోమాకి రావాలో లేదో కూడా ప్రార్థనలో దేవుణ్ణి ఆయన బతిమలాడారంట, అడిగారంట, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారంట. మనం కూడా ఏం చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మనకి జ్ఞానం వస్తుంది అనమాట. అంటే ఇది చెయ్యాలో చేయకూడదు. అందుకని రకరకాల స్కీమ్స్ అంటారు. మీరు రూపాయి కడితే 1,00,000 అంటారు. మనం ఏం చేస్తాం, రూపాయి కడితే 1,00,000 ఇస్తున్నాడంట అనుకుంటాం అంతే. అంటే జ్ఞానం లేకుండా మనం వాటికి వెళ్తాం. సో ఎవరైతే ఆ లింక్ను ఆన్ చేసుకొని వాళ్ళకి ఓటీపీ వచ్చిందంట, ఎప్పుడైతే వాళ్ళు ఆ లింక్ని ట్యాప్ చేశారో వాళ్ళ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ వాడికి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇటువంటి మోసాల్లో మనం పడకూడదు. సో ఈ మోసంలో పడింది కూడా ఎవరంటే దేవుని సేవకులే. ఆన్లైన్ ప్రేయర్ అంటున్నారు కదా, ప్రార్థనలో తప్పేమంది అనుకున్నారు పాపం వాళ్ళు. సో వాళ్ళకున్న ధనం అంతా వాళ్ళు కోల్పోయారనమాట. సో మన విశ్వాస జీవితంలో మనకు ఉండాల్సింది పూర్ణ జాగ్రత్తతో కూడిన జ్ఞానం అవసరం అనమాట. ఈ జ్ఞానాన్ని అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో ఏమని చెప్పారంటే, బుద్ధి గల కన్యకలు లేకపోతే బుద్ధి లేనివారు అని చెప్పారు. సో అక్కడ ఏ విధంగా డివైడ్ చేశారు, బుద్ధి గలవారు బుద్ధి లేని వాళ్ళని డివైడ్ చేశారు. సో మన జీవితంలో కూడా జ్ఞానం అనేది ఉండాలి ఇక్కడ. అందుకని తెలియపరుస్తున్నారు, మన క్రియల్లో జ్ఞానం ఉండాలంట. జ్ఞానం లేకపోతే మనం నష్టపోతాం. మన విశ్వాస జీవితంలో మనం పాపములో పడిపోతాం, తప్పిపోతాము. కనుక మన క్రియల్లో జ్ఞానం ఉండాలి అంటున్నారు. అది కూడా ఎటువంటి జ్ఞానం అని అంటే, లోక సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం కాదంట. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనకు ఉంటుందన్నమాట. పై నుండి వచ్చే జ్ఞానం. మన క్రియల్లో ఉండవలసింది ఏంటంటే, పై నుండి వచ్చే జ్ఞానం ఉన్నప్పుడు మనం అపవాది మన ముందు ఏ ఉరులు పెట్టాడు అనేది మనం గ్రహించగలుగుతాం అన్నమాట. సో మన జీవితంలో మన క్రియల్లో ఉండవలసింది ఏంటి, మూడవదిగా జ్ఞానం ఉండాలి అని అంటున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా పూర్ణ జాగ్రత్తతో మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పూర్ణ జాగ్రత్తతో సద్గుణము, మంచి గుణాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా పూర్ణ జాగ్రత్తతో జ్ఞానాన్ని కలిగి ఉండాలంట. నాలుగవదిగా మన క్రియల్లో ఉండవలసింది ఏంటి అంటే, ఆశా నిగ్రహం అని తెలియపరుస్తున్నారు అనమాట. అంటే ఆశా నిగ్రహం అంటే ఏంటి, మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, ఆశా నిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ అనమాట. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది విశ్వాస జీవితంలో భాగం అనమాట. మనకి ప్రావర్బ్స్లో అంటే సామెతల్లో ఏముంటుంది అంటే, ప్రాకారాన్ని పట్టణాన్నైనా పట్టుకోవచ్చు కానీ తన మనసును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడంట. అంటే మనం ఎన్ని పట్టణాలు పట్టుకుంటున్నాం, ఏమేం సాధించాం, ఎంత డబ్బు సాధించాం, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందాం, ఇది కాదంట. సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం నిగ్రహించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము అని తెలియపరుస్తున్నారు. దీనికి సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే, సామెతలు 27వ అధ్యాయము
సామెతలు 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు, పేజ్ నెంబర్ 548. సామెతలు 23 మొదటి 2 వచనాలు. నీవు ఏలికతో భోజనము చేయి కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకునుము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనల్ని ఒక రాజుగారు విందుకు పిలిచారు. ఆయన రాజుగారి మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం ఎవరినన్నా విందుకు పిలిచామనుకోండి, మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి మనం ఏమేమి ఐటమ్స్ పెడతాం? మనకి తెలిసిన ఎన్వి డిషెస్ అన్నీ కూడా పెడతాం. మనకు వచ్చిన స్వీట్లు చేసి పెడతాం. మనకి మార్కెట్లో అందుబాటులో ఉండే ఫ్రూట్స్ పెడతాం. బిర్యానీ చేస్తాం, వైట్ రైస్ చేస్తాం, రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనం పెడతాం. మన యొక్క మెనూలో ఉండే ఐటమ్స్ అన్నీ లిమిటెడ్ అన్నమాట. కానీ ఒక రాజుగారు లేకపోతే ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి విందు చేస్తే ఎన్ని ఐటమ్స్ పెడతాడు? బోల్డ్ ఐటమ్స్ పెడతాడనమాట. తినరా వాడికి అనవసరం. వాడికి ఏంటి, నేను ఇన్ని పెట్టాను అనే గొప్ప పేరు కావాలన్నమాట. సో మన ముందు పెద్ద టేబుల్ వేసారనుకోండి, పెద్ద టేబుల్ వేసి బోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అవన్నీ కూడా మనకి ఇష్టమైనవే. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? 23వ అధ్యాయము 2వ వచనంలో, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనమని. సో ఇక్కడ జనరల్గా హీబ్రూలో ఉండే మాట ఏంటంటే, పర్టికులర్గా నెఫెష్ అనే ఒక మొక్కను వాడతారనమాట. అంటే జనరల్గా మంచి కూర ఉన్నప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా తింటారనమాట. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలంట? మనల్ని మనం నిగ్రహించుకోవాలంట. అంటే అన్నీ కూరేసుకోవాలి అని అనుకోకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అది సెల్ఫ్ కంట్రోల్ అనమాట. అంటే మనం జస్ట్ తిండి గురించి ఒకటి ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. విశ్వాస జీవితంలో అన్నిటిలోనూ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. తిండి విషయంలో, డబ్బు విషయంలో, పేరు ప్రఖ్యాతుల విషయంలో, అన్నిటిలో కూడా సెల్ఫ్ కంట్రోల్, మన ఆశను మనం నిగ్రహించుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. ఇది ఆత్మ ఫలముల్లో ఒకటి, ఆశా నిగ్రహము అనేది. సో మన క్రియల్లో ఆశా నిగ్రహం ఉండాలంట, చేసే పనుల్లో ఆశా నిగ్రహం ఉండాలి అని ఇక్కడ తెలియపరుస్తున్నారు. పూర్ణ జాగ్రత్తతో కూడిన ఆశా నిగ్రహం అన్నమాట. ఎక్కడ అతి ఉండకూడదు. అందుకని అన్ని విషయాల్లో మితముగా ఉండు అని ఇంకొక చోట చెప్పారు. సో మనం ఏం చేయాలంట అంటే అన్ని విషయాల్లో కూడా, అంటే ఎవరన్నా మనకి నచ్చారనుకోండి, వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేసేసి అన్నీ మనం ఇచ్చేసుకొని చివరికాడు తన్నే స్టేజ్ మనం తెచ్చుకోకూడదంట. అన్నిటిలో కూడా మితము ఉండాలి అని తెలియపరుస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి అని తెలియపరుస్తున్నారు. సో విశ్వాస జీవితంలో మన క్రియల్లో ఉండవలసింది ఏంటి అంటే ఆశా నిగ్రహం అని తెలియపరుస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే మనకి ఏముండాలి అంటున్నారు? సహనం ఉండాలి అని అంటున్నారు. అందుకని ఏమంటున్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని. అలాగే సువార్తల్లో ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారని. ఇది ఎప్పుడు అవసరము అని అంటే శ్రమల్లో మనకి చాలా అవసరం అన్నమాట. మరి ఎంతమందికి తెలుసో కానీ రోమాని ఏలుబడి చేసిన ఒక ఎంపైర్ ఎవరు అని అంటే రోమాని ఏలుబడి చేసిన చక్రవర్తుల్లో నీరో ఒకడనమాట. అతను గురించి కొంతమందికి తెలుసు. అతను క్రైస్తవులను ఎంతగానో హింసించాడనమాట. ఎంతగా అంటే మనం యూట్యూబ్లో అది కొన్ని మనం తెలుసుకోవాలి. మనకెందుకో అని అనుకోకూడదు. రోమాలో ఉన్నవారు దేవుని నమ్ముకున్నవారు విశ్వాసం కలిగి ఏ విధంగా దేవుని కొరకు నిలవబడ్డారు అంటే నీరో చక్రవర్తి ఏం చేస్తాడు అని అంటే అతను చాలా క్రూరుడు అనమాట. అలాగే అతనికి ఇంకొక 2 పేర్లు మనం పెట్టుకుంటే సైకో శాడిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏం చేస్తాడు అని అంటే క్రైస్తవులు అనబడిన వాడిని ఏం చేస్తారు అంటే వాళ్ళకు అక్కడ ఒక పెద్ద స్టేడియం ఉంటుంది అనమాట. ఆ స్టేడియంలోనికి తీసుకెళ్ళి అక్కడ సింహాలని వదులుతారు విశ్వాసుల మీదకి. ఎందుకనంటే నీరోని పూజించకుండా వాళ్ళు యేసుక్రీస్తు వారిని పూజిస్తున్నారని. సో అతను ఏం చేస్తాడు అని అంటే క్రూర మొగాళ్ళకు అలాగే
అడవి కుక్కలకు, సింహాలకు వాళ్ళని ఎరగా వేస్తాడు. అలాగే ఇంకా ఎంత క్రూరుడంటే అతనికి కొన్ని గార్డెన్స్ ఉన్నాయంట, తోటలు. ఆ తోటల్లో ఏం చేసేవాడు అని అంటే రోమాలో ఉన్న ప్రజలందరినీ నైట్ తన తోటలకి రమ్మని ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారిని అక్కడ కర్రలకి కట్టి అగ్ని పెట్టి వెలిగించేవాడంట. అంటే టార్చిల కింద వాళ్ళని ఉపయోగించేవాడంట. విశ్వాసుల్ని కట్టేసి తగలబెట్టేవాడంట. ఆ గార్డెన్లో ఆ వెలుతురు లైట్లో, అంటే తగలబడుతున్న వారి నుంచి వచ్చే ఆ వెలుతురులో నా తోటలు ఇంకా చాలా అందంగా ఉంటున్నాయి అని తను అనేవాడంట. అంటే అంత క్రూరంగా విశ్వాసులను అతను హింసించి చంపాడనమాట. వాళ్ళు ఏం చేశారు? సహనంతో అవన్నీ ఓర్చుకున్నారనమాట. అంటే దేవుని కొరకు ఎదురయ్యే శ్రమల్లో మనకి ఏముండాలంట? సహనం ఉండాలి అని అంటున్నారనమాట. ఏదన్నా ఒక శోధన దేవుని గురించి వచ్చింది, నిలవబడాలా లేదా అనేది మనకి 2 ఎగ్జాంపుల్స్ మనకి తెలుసు. దానియేలు గారు ఏం చేశారు? ఇట్టి శాసనము సంతకం చేయబడిందని తెలిసినా కూడా ఆయన ఏం చేశారు? ఏదైతే తన విశ్వాసానికి కట్టుబడ్డాడో, ఒప్పుకున్నాడో దాని కొరకు నిలవబడ్డాడు. నన్ను సింహాల బోన్లో వేస్తారు కాబట్టి నేను రహస్యంగా దేవుని ప్రార్థన చేస్తానని తను అనుకోలేదు. ఏదైతే తను అప్పటి వరకు చేశాడో అదే కంటిన్యూ చేశాడు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా చేసింది ఏంటి? వాళ్ళు దేవుని కొరకు సహనంగా పట్టుదలతో వారు నిలవబడ్డారనమాట. అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు పడవేస్తారని తెలిసినా వాళ్ళు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. సో మన జీవితంలో కూడా, అంటే క్రైస్తవ జీవితం, నిజంగా క్రైస్తవ జీవితం అనేది నిజంగా పాటించే వాళ్ళకి శ్రమలు ఉంటాయి. పేరుతో, అంటే ఓన్లీ మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళకి శ్రమలు ఏముండవు. వాళ్ళకి పెద్ద కష్టం ఇప్పుడు ఉండదు, కానీ చనిపోయిన తర్వాత ఉంటుంది. నిజంగా దేవుని యొక్క మార్గంలో నేను వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఈ యొక్క కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు సహనం అనేది ఉండాలి అని తెలియపరుస్తున్నారు. సో మన విశ్వాస జీవితంలో పూర్ణ జాగ్రత్తతో కూడిన సహనం మనకు ఉండాలని మనకి ఇక్కడ దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అలాగే ఇంకొకటి ఏముండాలి అని అంటున్నారంటే 5వదిగా మనకి భక్తి ఉండాలంట. మనకి తెలుసు ఏ విధమైన భక్తి ఉండాలి అని అంట, శక్తితో కూడిన భక్తి ఉండాలని మనకి ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది అనమాట. అది కూడా లేఖన భాగాల్లో ఉన్నది. అంటే ఏదో ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, మందిరానికి వెళ్తున్నాం, అర్పణలు అర్పిస్తున్నాం, ఇది కాదనమాట. మనం భక్తి చేస్తున్నామంటే మనలో దేవుని శక్తి కనిపించాలి అని తెలియపరుస్తున్నారు. అలాగే ఎటువంటి భక్తి ఉండాలనేది ఇక్కడ మనం చూస్తే కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయము, మనం భక్తి చేస్తున్నాము అని చెప్పుకుంటాం, కానీ నిజంగా దేవుడు చెప్పిన ఈ పరిమాణం దీంతో మనకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. యాకోబు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూస్తే అసలు భక్తికి డెఫినేషన్, నిర్వచనం అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, పేజ్ నెంబర్ 210. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన్ను కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. ఇక్కడ భక్తి ఏంటి? భక్తి అనేది అంటే 2 మొక్కల్లో చెప్తున్నారు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించాలంట. అంటే ఇటువంటి వారిని మనం ఆదరించాలి, దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంతవారికి ఇస్తూ మనం సహాయపడాలి అనేది భక్తిలో భాగం అన్నమాట. 2వది ఏంటి అంటే భక్తిలో 2 మొక్కలు ఉన్నాయి. అదొక్కటి చేస్తే ఇదొక్కటి చేస్తే కాదు, ఈ 2 కలిపి చేస్తేనే భక్తి అనమాట. 2వది ఏంటి? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయని. సో ఇప్పుడు మనం మందిరానికి వస్తాం, దారిలో బురద ఉంది, బురదలో మనం అడుగులేసుకుంటూ వస్తామా? మనం రాం, అటు ఇటు చూసుకుంటాం ఒక 4-5 సార్లు. ఏ దారిలో వెళ్తే మన మీద ఆ బురద పడకుండా ఉంటుందో, ఆ మురికి అంటకుండా ఉంటుందో మనము ఆ దారిని మనం ఎంచుకుంటాం. అదే భక్తి అన్నమాట. అంటే ఏదైతే పాపము మనకు అంటకుండా మనం జాగ్రత్త పడాలి, అది భక్తిలో భాగమని. అంటే
ఇది నేను చేస్తే నాకు ఈ మాలిన్యం అంటుకుంటుంది, ఈ కళంకం నాకు అంటుకుంటుంది, దేవుని దృష్టిలో దేవుడు నాకు ఇచ్చిన రక్షణ వస్త్రాలు మలినమవుతాయి అనే భయము మనలో ఉండాలంట. ఇది భక్తిలో భాగం. అంటే దిక్కులేని వారికి సహాయపడటము, ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం జీవించడమే భక్తి అన్నమాట. ఇక్కడ మీరు ఆరాధన చేస్తే భక్తి అంటలేదు, పాట పాడితే భక్తి అంటలేదు, వాక్యం చదివితే భక్తి అంటలేదు అనమాట. భక్తి గురించి 2 ముక్కల్లో ఇక్కడ చెప్తున్నారు. దిక్కులేని వారికి మనం సహాయం చేయాలి. ఎవరైతే యోగ్యులో నమ్మకంగా ఉంటున్నారో వారికి మనం సహాయం చేయాలి. ఈ లోక మాలిన్యం పాపం అంటకుండా మనం జీవించాలి అని తెలియపరుస్తున్నారు. అటువంటి భక్తి మనకు ఉండాలంట. మళ్ళీ మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే మొదటి అధ్యాయము మనం ఇక్కడ భక్తి వరకు చూసుకున్నాం. 6వదిగా మనకు ఉండవలసింది ఏంటి అంటే సహోదర ప్రేమ ఉండాలంట. అంటే సహోదర ప్రేమ ఉండాలన్నట్టు నటించమంటలేదు. సహోదర ప్రేమ అనేది మన జీవితంలో అంటే ఎదుటివారిని మనం ఇందాక చెప్పుకున్నాం భక్తిలో ఉండవలసిన దాని గురించి. అంటే మన తోటి విశ్వాసుల పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉండాలన్నమాట అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పొగట్టం, వాళ్ళని మొలగ చెట్టెక్కించడం ఇది ప్రేమ కాదనమాట. వాళ్ళు దేవుని చిత్తం నుంచి తప్పిపోతే నువ్వు ఈ మార్గం నుంచి నువ్వు తొలగిపోతున్నావు అనేది చెప్పడం దేవుని ప్రేమలో భాగం అన్నమాట. అలాగా అన్ని విషయాల్లో వారిని కరెక్ట్ చేయడం, లేకపోతే వాళ్ళు ముందుకెళ్తుంటే ప్రోత్సాహపరచడం. కొంతమంది ఏం చేస్తారు, వెనక్కి లాగుతూ ఉంటారు. మనకి సహోదర ప్రేమ ఉండాలని ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. క్రియల్లో భాగం ఇది ఏంటి అంటే సహోదర ప్రేమ అని. లాస్ట్లో మనకి చెప్పేది ఏంటి అని అంటే ప్రేమయందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అని అంటున్నారనమాట. ఇక్కడ ఫుట్ నోట్లో తెలియపరుస్తున్నారు. దయకి ఏమంటున్నారు అని అంటే ఇక్కడ ప్రేమ అని చెప్తున్నారు. ఎటువంటి ప్రేమ అని అంటే అగాపే ప్రేమ అనమాట. అంటే ప్రేమల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. మనలో ఉండవలసింది ఏంటంటే క్రీస్తు ప్రేమను మనలో కలిగి ఉండాలి. ఆయన ఏం చేశాడు, మన కొరకు తన ప్రాణాన్ని ఆయన అప్పగించాడు. అటువంటి త్యాగపూరితమైన ప్రేమ మన క్రియల్లో ఉండాలంట. అంటే ఎదుటోడు బాగుపడుతున్నాడు, ముందుకెళ్తున్నాడు అని అంటే సంతోషించడం కాదు. పౌలు గారు అలాగే మోషే గారు ఏమంటారు, వీళ్ళను నువ్వేం చెయ్యొద్దు ప్రభా, నా పేరుని నువ్వు జీవగ్రంథంలో తొలగించు కానీ వీళ్ళని ఏం చేయకని అంటున్నారు. అలాగే పౌలు గారు ఏం చేశారు, విశ్వాసుల కొరకు రాత్రింబగళ్ళు కన్నీటితో ప్రార్థించారంట. మనకు కూడా బాధ్యత ఉంది. సంఘానికి మనం వస్తున్నాము, దేవుడు తన సంఘంలో మనల్ని చేర్చారు అని అంటే ఆ ప్రేమ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మళ్ళా మనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం 7వ వచనం వరకు చూస్తే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ ఏంటంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయన్నమాట. అది లేకుండా ఇది చేస్తాను, ఇది లేకుండా అది చేస్తాను అని అంటే కుదరదు. ఈ 8 కూడా మన జీవితంలో ఉండాలి అని తెలియపరుస్తున్నారు. సో ఎప్పుడైతే మనం వీటిని కలిగి ఉంటామో ఏం జరుగుద్ది అనేది మనం చెప్పుకున్నాం. 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో మనం ముందు చెప్పుకున్నాం, ఆ హేయ క్రియలు, అపవాది సంబంధమైన క్రియలు, దుష్ట క్రియలు మనం విడిచిపెట్టి, తిరుగుబాటు క్రియలు మనం విడిచిపెట్టి మారు మనసుకు తగిన క్రియలు. అలాగే ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చెప్పిన ఈ క్రియలన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలంట. వీటిని మనం గట్టిగా పట్టుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎప్పటి వరకు మనం గట్టిగా పట్టుకోవాలంట, ఆయన వచ్చేంత వరకు కూడా మనం గట్టిగా పట్టుకోవాలి.
మనం లూజ్గా పట్టుకుంటే ఏమవుద్ది, ఇవి మన నుంచి తొలగిపోతాయి అన్నమాట. సో వీటిని మనం గట్టిగా పట్టుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకు క్రియలు అనేది మొట్టమొదటిగా చెప్పారంటే, మనం చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, పేజ్ నెంబర్ 236. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. లాస్ట్ ముక్క మనం చూస్తే ఎందుకు ప్రకటన గ్రంథంలో క్రియలు మొదటగా చెప్పారు, అలాగే అనేక రకమైన క్రియల గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనకి వ్రాయబట్టం. ఇక్కడ పేతురు గ్రంథంలో చాలా క్లియర్గా మనం ఏ క్రియలు చేయాలనేది ఎందుకు చెప్పారు అని అంటే, ఇక్కడ మనం చదువుకున్న దానికి ఇక్కడ లింక్ అవ్వద్దు అనమాట. ప్రకటన 14:13 వచనం లాస్ట్ లైన్లో వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి పేరు ప్రఖ్యాతులు అంటలేదు, వారు డబ్బు హోదా వారికి ఉన్న ఆస్తిపాస్తులు అంటలేదు. మనం చనిపోయిన తర్వాత మన వెనకాల వచ్చేవి ఏంటి అంటే మన క్రియలు అన్నమాట. సో మనం ఏ విధంగా ఉండాలి, మన క్రియలు మన వెంట వస్తాయి కాబట్టి మనం దేవుని ఎదుట నిలవబడినప్పుడు సిగ్గుపడేవారుగా ఉండకుండా ధైర్యంతో మనం ఉండాలి అని అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చెప్పిన క్రియలు మనలో ఉండాలంట. అందుకని ప్రభువారి గురించి అక్కడ ఇర్మియా గ్రంథంలో ప్రభువారు ఒక విషయం తెలియపరుస్తారు. ఏంటి అంటే, మనం చూస్తే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 32:19, పేజ్ నెంబర్ 656. సో మనం ఇక్కడ చేసిన క్రియలు ఊరికనే పోవన్నమాట. దానికి సంబంధించి మనకి ఏముంటుంది, ఇవి మన వెంట వస్తాయి. అలాగే ఇవి మన వెంట రావడం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే, ఇర్మియా 32:19 వచనం మనం చూస్తే, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచున్నావు. సో మనం చేసే క్రియలకు, అందుకని పౌలు భక్తుడు కూడా ఏమంటారంటే, మనం చేసిన ప్రతి దానికి అది మంచి పనైనా చెడ్డదైనా సరే, అంటే మనం చేసిన ప్రతిదానికి కూడా దేవుని న్యాయపు తీర్పు ఎదుట మనం నిలవబడాలంట. అంటే మనం మంచి పని చేసాం కాబట్టి ఈ చెడ్డవి కవర్ అయిపోతాయి అనే భ్రమల్లో మనం ఉండకుండా, ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, క్రియాఫలం అంటే ఈ పని చేసామంటే దానికి మనకు ఒక ఫలం ఉంటుందన్నమాట. సో మనం లాస్ట్లో అంటే ఇక్కడ కొన్ని ఫలాలు మనకు అందుతాయి, మనం చేసిన క్రియలకి ఇక్కడ కొన్ని ఫలాలు ఉంటాయి, పరలోకంలో నిత్యమైన ఫలం ఉంటుందన్నమాట. సో మనం మంచి ఫలం పొందుకోవాలి, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవాలంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చెప్పిన క్రియలు మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన వచ్చే వరకు లేదు, నాకు ఆ ఫలం అక్కర్లేదు, సంబంధం లేదు అనుకుంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనములో, అలాగే మిగిలిన పైన వచనాల్లో చెప్పిన అన్ని క్రియలు కూడా మనం చేయొచ్చు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, క్రియకు ఫలం ఉంటుందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో మనకి ఇక్కడ చెప్పబడిన ఆ 8 క్రియలు కూడా ఆయన వచ్చే వరకు మనం గట్టిగా పట్టుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.